ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనము 9వ తరగతి ప్రథమ భాషకు సంబంధించి కొత్త పాఠంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. గత క్లాసుల్లో మనము ఉద్యమ స్ఫూర్తి, సంగం లక్ష్మీబాయి గారు రాసినటువంటి ఉద్యమ స్ఫూర్తి, ఆ యొక్క పాఠంలో భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామం, ఆ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు భారత ప్రజలు ఏ విధంగా పాల్గొన్నారు, ఎటువంటి స్వార్థము లేకుండా స్వార్థరహితంగా ఆనాడు దేశం కోసము అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరుల యొక్క గొప్పతనాన్ని గురించి, వారి యొక్క త్యాగాల గురించి, పోరాట పటిమ గురించినటువంటి ఎన్నో విషయాల గురించి మనము గత క్లాసుల్లో తెలుసుకోవటం జరిగింది. ఈరోజు ఈ క్లాస్లో మనము మరో నూతనమైనటువంటి పాఠంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. ఈ యొక్క పాఠంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తార్కికమైనటువంటి ఆలోచన దృక్పథం అనేది ఉండాలి. తార్కికమైన ఆలోచన విధానం అనేది మనకు ఉండాలి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకొని వాస్తవాన్ని గ్రహించుకుంటూ మంచి నడవడికతో, మంచి సదుద్దేశంతో మనం ముందుకు పోయినట్లయితే మన జీవితానికి ఎంతో సార్థకత అనేది ఉంటుంది. అలా లేని పక్షంలో ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని విధాలుగా మనము ఉన్నప్పటికీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు అన్నటువంటి ఇలాంటి ఎన్నో అంశాలను మనం ఈ యొక్క పాఠంలో చూడబోతూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నిత్యము ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే వాటి మీద విద్యార్థికి ఒక అవగాహన అనేది ఉండాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది ఒక సామెత. అంటే ఈ లోకంలో చాలామంది కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అంటే అనేకమైనటువంటి మాటలు, జిమ్మిక్కు మాటలతోటి, మంత్రజాలంతో అవి చేస్తాం, ఇవి చేస్తాం, అబ్రకే దబ్రా, దబ్రకే అబ్రా అంటూ, అదేవిధంగా జ్యోతిష్యమని ఇంకోటి అని చెప్పి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాటిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని అనేకమైనటువంటి జిమ్మిక్కులు చేస్తాము. నోట్లో నుంచి మేము పలాని తీసుకొస్తాము, చేతిలో నుంచి ఇలాంటి ఇంకోటి తీసుకొస్తాము అని చెప్పి ఇలాంటి మోసగాళ్ళు ఈ లోకంలో చాలామంది మనకే కనిపిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా చేసే వేషాలే తప్ప వాటిలో వాస్తవం అనేది లేదు. జన చైతన్య స్రవంతి, జన చైతన్య సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు మనకి వాస్తవాలని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక మోసం చేయటం కోసం, వాడు పొట్ట నింపుకోవటం కోసం వేసే వేషాలే తప్ప వాటిలో ఎలాంటి వాస్తవాలు అనేవి ఏమాత్రము కూడా లేవు. ఇవన్నీ కూడా అవాస్తవాలే. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది అసంపూర్ణమైనటువంటి విషయము అనే వాటిని మనము జాగ్రత్తగా పరిశీలించుకొని వాటి ద్వారా మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఈ లోకంలో అనేకమైనటువంటి దుష్ట కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాస్తవాన్ని గ్రహించుకోవాలి. ఏది నిజమో, ఏది అబద్ధమో మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా మూఢాచారాలతో, మూఢనమ్మకాలతో ఏది కూడా వాస్తవంగా నమ్మకుండా, తార్కికమైనటువంటి ఆలోచన లేకుండా, హేతువాద దృష్టి అనేది లేకుండా మనము దేనికి కూడా ముందుకు పోకూడదు. నీకు భక్తి ఉంటే ఉండాలి తప్ప వేస్ట్, అంటే అనవసరమైనటువంటి భక్తి భావం అనేది మనిషికి ఉండకూడదు అని చెప్పి మనకి ఒక సినిమాలో ఉంది ఒక పాట, ఏదో ఎందుకో అసలెందుకో నిమ్మకాయని ఇట్లా చేయటం, అలా చేయటం ఎందుకు, నిమ్మకాయతో జ్యూస్ కలుపుకొని తాగుతాము, తుమ్మితే బయటకు పోకుండా ఉండటం, తగ్గితే, లేదంటే పిల్లు ఎదురొస్తే ఇంట్లో కూర్చోవటం, వీడియో ఎదురొస్తే ఇంట్లో కూర్చోవటం, ఇలాంటి మూఢాచారాలని, మూఢ విశ్వాసాలని మనము నమ్మాల్సినటువంటి పని లేదు. కాబట్టి నేను మీకు ఒక కొత్త ఆలోచన విధానాన్ని చెప్పబోతున్నాను. మీకు కూడా నేను చెప్పే ఈ యొక్క విధానం మీకు నచ్చినట్లయితే మీరు నాకు మీరు కూడా మీరు నాకు
మరి సపోర్ట్ చేస్తారు. అందుకనే భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు, పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే మరి ఒప్పుకోరు. మరి అందుకనే మరి నా గొంతుకకు మీరు కూడా వంతు పాడతారు అంటాడు సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు. మరి ఈరోజు మరి వారు రాసినటువంటి మరి ఈ యొక్క పాఠము, కొత్త పాఠము కోరస్. సో కోరస్ అన్నటువంటి ఒక పాఠంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇంతకీ కోరస్ అంటే ఏంటి పిల్లలు చెప్పండి? కోరస్ అంటే ఏంటి? కోరస్ అంటే వంతు పాడటము అని అర్థము. చెప్పండి అన్న, కోరస్ అంటే ఏంటి? వంతు పాడటము. నేను ఒక పాడిన తర్వాత మీరు నాకు వంతు పాడతారు. మనం చూసాం, కూలి మస్తుగా దొరుకుతాదని కొస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ అని నేను పాడిన తర్వాత మళ్ళీ మీరు కూడా నాతో పాటు పాడతారు. కూలి మస్తుగా దొరుకుతాదని కొస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, గుడ్లు డక్కలు గుంజినా. అంటే ఇక్కడ నేను పాడుతున్నప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారు? నాతో పాటు వంతు పాడుతున్నారు. మరి ఇలా వంతు పాడే దానినే మనం ఏమంటాము? కోరస్ అంటాము. సినిమా పాటలు పాడేటప్పుడు కానీ, లేదంటే జానపద పాటలు పాడేటప్పుడు కానీ ఈ వెనక నుంచి కొంతమంది సింగర్స్ ఉంటారే, మరి వాళ్ళు మెయిన్ పాటగాడితోటి వంతు కలుపుతూ పాడుతూ ఉంటారు. సో దీన్ని కోరస్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క పాఠంలో మరి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు చెబుతూ ఉన్నటువంటి మాటలకి, మరి వారు చెప్తున్నటువంటి వాస్తవాలకి మీరు కూడా నాకు కోరస్ ఇస్తారు, మీరు కూడా నా గొంతు కలుపుతారు. ఇప్పుడు నేను చెప్పేది మీకు అవాస్తవంగా ఉండొచ్చు, నేను చెప్పే విషయాలు మీరు నమ్మకపోవచ్చు, కానీ ఏదో ఒక టైంలో మీరు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆ గ్రహించినటువంటి ఆ సమయంలో అదిగో నా పాటకి మీరు కూడా కోరస్ ఇస్తారు. అంటే నేను చెప్పే ఈ యొక్క మాటలకి మీరు సపోర్ట్ చేస్తారు. కాబట్టి కోరస్ అంటే అది. కాబట్టి వంతు పాడటం, కోరస్ అనే మాటకి అర్థం ఏంటంటే మరి ప్రధాన పాటకాడితో పాటు మరి మిగతా సహపాఠకులు కూడా, అంటే పాట పాడేవాళ్ళు కూడా మరి వారికి వంతు పాడటాన్ని కోరస్ అంటారు. మరి ఈ యొక్క పాఠంలో సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు ఒక మంచి మాటల్ని వారు బోధించారు. హేతువాద దృక్పథంతో, హేతువాద దృష్టితో మరి వారు చెప్పినటువంటి ఎన్నో విషయాలను మనం శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మరి వాస్తవానికి దగ్గరగా తీసుకొని వాస్తవాలని మనము చెప్పటానికి, ఆ వాస్తవాల్లో ఉన్నటువంటి నిజాన్ని బహిర్గతం చేయటానికి మరి లక్ష్మీనారాయణరావు గారు మనకి మంచి మాటల్ని, అనేకమైనటువంటి మంచి విషయాలని వారు ఇక్కడ మనకి ప్రబోధించారు. మరి వారు చెప్పినటువంటి మాటలు, వారు బోధించినటువంటి అంశాలు మన యొక్క జీవితంలో ఒక్కసారి పరిశీలించుకొని, ఇదిగో ఇది వాస్తవము, ఇది అవాస్తవం అని పరిశీలించుకొని నువ్వు నమ్మితే, నీకు విశ్వసిస్తే, మరి ఆయన చెప్పిన దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తే మరి రచయిత యొక్క పాటకి మనం కూడా కోరస్ ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. మనందరిని కూడా మోసం పుచ్చుతూ మరి అనేకమైనటువంటి దుర్మార్గపు కార్యకలాపాలు చేసే మరి ఎంతోమంది మనుషులు, దుర్మార్గులైనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎంతోమంది ఉంటారు. కాబట్టి మనం వాస్తవాన్ని గ్రహించాలి, మరి మోసానికి పోకూడదు. ఎందుకనంటే వాడికి ఏమి రాదు, అయినా సరే వాడు అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు. మరి వాళ్ళ మాయ మాటలకి, వారి జిమ్మిక్కులకి మనం లోనైపోతూ ఉంటాం. వాడు ఆకర్ష అని చెప్పి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, నేను అరచేతిలో ప్రపంచం చూపిస్తానంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఏది మనం వాస్తవంగా నమ్మాలే తప్ప అవాస్తవమైనటువంటి విషయాల జోలికి మనము పోకూడదు అన్నటువంటి విషయాలను మనం ఈ యొక్క పాఠంలో పరిశీలించబోతూ ఉన్నాం. మరి ఈ యొక్క పాఠాన్ని రాసినటువంటి కవి ఎవరయ్యా అంటే సలంద్ర లక్ష్మీనారాయణరావు. మరి యొక్క కోరస్ అన్నటువంటి ఒక పాఠాన్ని రాసినటువంటి కవి సలంద్ర లక్ష్మీనారాయణ. వీరు 1956 సంవత్సరంలో జన్మించారు. 1986 సంవత్సరంలో వీరు మరణించడం జరిగింది. అంటే వీరు కేవలము మరి జస్ట్ 30 సంవత్సరాలు మాత్రమే వీరు జన్మించినట్లుగా మనము తెలుసుకోవచ్చు. మరి చిన్న వయసులోనే పుట్టి, చిన్న వయసులోనే మరి అద్భుతమైనటువంటి కావ్యాలు రాసి ఒక దళితవాద కవిగా,
మరి అద్భుతమైనటువంటి భావజాలంతో మరి ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు రాసి మనందరి యొక్క మన్నన అందుకున్నటువంటి ఒక మధురమైనటువంటి ఒక గొప్ప కవి మరి యొక్క సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు. మరి వారు చెప్పినటువంటి, వారు బోధించినటువంటి వాస్తవమైనటువంటి విషయాలేంటి, మరి తార్కికమైనటువంటి ఆలోచనతో తార్కికం అంటే ఏంటి? తార్కికం అంటే క్వశ్చనింగ్. సో ప్రతి ఒక్కరిలో కూడా క్వశ్చనింగ్ అనేది ఉండాలి, ప్రశ్నించుకునే స్వభావం ఉండాలి. ఎందుకు ఇలా ఉంది, ఏంటి అనేటువంటి భావన మనలో ఉండాలి. వాడు ఎవడో చెప్పాడులే దాన్ని అనుకరించి తలకాయ ఊపుకుంటూ పోతామంటే లాభం లేదు. నేను చెప్తూ ఉంటాను, మరి నేను చెప్పే విషయాలు మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. పాటించేటప్పుడు మీరు ఏం చేయాలి? వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, సార్ చెప్పాడు, మరి సార్ చెప్పిన దాంట్లో నిజమేంటి, అబద్ధమేంటి అని మనం గ్రహించుకోవాలి. అబద్ధాలు ఉంటే పక్కన పడేయాలి. వాస్తవాన్ని, మరి ఏది రియాలిటీ, ఏది నిజము, ఏది వాస్తవము అని గ్రహించుకొని మరి దాన్ని మనము ఆచరిస్తూ మన జీవితానికి అన్వయం చేసుకొని మరి మంచి భావజాలంతో ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు అద్భుతమైనటువంటి హేతువాద కవి, మరి ప్రముఖ దళితవాద కవి. మరి దళితులు అంటే అణిచివేయబడినటువంటి వారు, సమాజానికి దూరంగా వెలివేయబడి అస్పృశ్యత జాడ్యంతో, అంటరానితనంతో మరి అనేకమైనటువంటి విధాలుగా అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో నలిగిపోయినటువంటి వారి పక్షాన పోరాటం చేసినటువంటి గొప్ప కవి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు. మరి ఆయన దగాపడ్డ సమాజంలో నుంచి దగాపడ్డ ఒక మనిషిగా తను పైకొచ్చాడు. హేతువాద దృక్పథంతో తన జాతిని మేలుకొలుపుతూ తన యొక్క జాతి పక్షాన పోరాటం చేస్తూ మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఒక దళిత మేనిఫెస్టోని వారు రూపొందించారు. అదే కాకుండా మరి హేతువాద కవి కాబట్టి చావు అనే పదం వింటేనే మనం భయపడిపోతాం. మరి అలాంటిది వారు చావు గీతము అన్నటువంటి ఒక మంచి కావ్యాన్ని వారు రాయటం జరిగింది. మరి దళిత మేనిఫెస్టో, అదేవిధంగా మరి హేతువాద దృక్పథంతో మరి వారు వేడిగాలి అన్నటువంటి మరో కావ్యం కూడా వారు రాయటం జరిగింది. మరి ఇంతకీ మరి ఈరోజు మన యొక్క క్లాసులో మరి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి పాట యొక్క నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని, అదేవిధంగా పాఠ్యభాగ వివరాలు, అదేవిధంగా కవి పరిచయం, ఈ 4 విషయాల గురించి ఈరోజు ఈ క్లాస్లో మనము తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి ఈ పాఠము వచన కవిత అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఓకే, సో ఇక్కడ బొమ్మను చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలు ఉన్నాయి. ఒకసారి మనం దాన్ని జాగ్రత్తగా చూద్దాం. చూడన్నా, చదవండి, ఆలోచించండి, చెప్పండి. మరి దీన్ని ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు ఒక మంచి కవిత్వంలో మరి యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన? అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూనెయలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మను చెకిలాలు ఒకచోట, గడ్డి దౌడలు ఇంకొక చోట. మరి ఈ కవితలో కాళోజీ నారాయణరావు గారు మంచి మాటల్ని, మంచి విషయాలని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ధనవంతులు, పేదవాళ్ళు, అగ్రకులాలు, పేద కులాలు, తక్కువ కులాలు, ధనము, పేదరికము, ఐశ్వర్యము, పేదరికము, మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పోలికలు. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు? అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఇంకొక చోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూనెయలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చెకిలాలు ఒకచోట, గడ్డి దౌడలు ఇంకొక చోట. మరి కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అన్నటువంటి వచన కవితలో మరి యొక్క మాటల గురించి వారు బోధించారు. వారు ఏమంటారంటే, అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. మనం అన్నపు రాసులు ఒకచోట దిట్టంగా ఉన్నాయి. వాడి ఇంట్లో పుష్కలంగా రైస్ ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, బ్యాగుల మీద బ్యాగులు ఉన్నాయి. కానీ వాడు ఏం చేస్తున్నాడు? స్టోర్ చేసుకుంటా ఉన్నాడు. వాడికి హాయిగా తింటున్నాడు. మరి ఈ పక్క చూస్తే వాడు తినడానికి అన్నం లేదు. మరి అక్కడేమో అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. వీడికేమో ఆకలి కాదు, తిందామంటే ఆకలి కాదు. వాడికేమో ఆకలి అవుతామని తిందామనికి బియ్యం లేవు, అన్నపు రాసులు లేవు. మరి బయట పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి,
ఆ యొక్క హోటల్లో పెద్ద పెద్ద అన్నం రెడీ, మీల్స్ రెడీ, బోర్డు, ఫలావ్ తయారు, షడ్రుచులతో కూడుకున్నటువంటి భోజనం రెడీ. డబ్బులు గడితే లోపలికి వెళ్ళాలి, లేదంటే బయటే ఉండాలి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట. మరికొన్ని చోట్ల తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టడానికి బట్టలు లేవు. మరి పేదరికంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అనేక రకాలుగా, అనేక విధాలుగా మరి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఇక్కడేమో పుష్కలంగా తినడానికి ఉంది, కానీ వాళ్ళు తినడానికి ఓపిక లేదు. ఇక్కడేమో తిందామని ఆకలి ఉంది, కానీ తినడానికి వాళ్ళ దగ్గర ఆకలి, రైస్ అనేటువంటిది లేదు. ఇదే డిఫరెంట్. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఇంకొక చోట. హంసతూలికలు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట. మరో చోట హంసతూలికలు, వాడికి డబ్బు, ఐశ్వర్య, సంపద, ధనము మరి కోకొలలుగా ఉన్నాయి. వాడు మంచి పరుపులతోటి మరి ఎంతో హాయిగా, సుఖంగా, సంతోషంగా హంసతూలికల మీద తూగుతూ హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. మరి హాయిగా ఊగుతూ ఉంటే మరి ఆ యొక్క హెయిర్ అంటే గాలి పరుపుల మీద పనుకుంటే హాయిగా ఊగుతూ తూగుతూ మరి ఎంతో సంతోషం కలిగే విధంగా, మరి ఎంతో అబ్బరపడే విధంగా హాయిగా సుఖంగా ఉంటాడు. హంసతూలికలు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట. మరి కావలసింది ఎవరికి ఇక్కడ? అలిసిన దేహాలు కావాలి. మరి అక్కడ వాళ్ళేమో ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, చలనక, వేడనక అహర్నిశలు శ్రమించారు. పండుకుందామంటే మంచం లేదు, కుక్కి మంచం, నులక మంచం. మరి అదే మంచంలోనే పనుకుంటున్నాడు, నిద్ర పట్టదు. అయినా సరే అటు ఇటు దొర్లాడుతూ ఉన్నాడు. మరి లేదంటే కింద పనుకోవాలి, ఆ రాళ్ల మధ్య, రప్పల మధ్య, ముళ్ళ మధ్య, మరి చెత్త మధ్య, పాములు, తేళ్ళు, చీమలు, ఈగల మధ్య ఇలా వాడి జీవితం దుర్భరంగా ఉంది. కష్టపడుతున్నాడు, పనుకోవడానికి మంచం కూడా లేదు. ఈడేమో హంసతూలికలు ఒక చోట, అలిసిన దేహాలు ఇంకొక చోట. మరి సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగాలు ఒక చోట. సంపదలు, ఐశ్వర్యం, సంపద, డబ్బు, హోదా ఇవన్నీ కూడా వాడి దగ్గర ధనంగా ఉన్నాయి, ధనవంతుడి దగ్గర. మరి పేదవాడి దగ్గర ఏమీనూ లేవు, గంపెడు బలగాలు. మరి జనాభా ఎక్కువ ఉన్నారు. మన దేశంలో పేదరికం అనేది ఎక్కువగా ఉంది. 170% మంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే కేవలం 15-20% మాత్రమే సుఖభోగాలు అనుభవిస్తూ మరి హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగాలు ఒక చోట. వాసన నూనెలు ఒక చోట, మాసిన తలలు ఇంకొక చోట. మరి ఇక్కడ స్ప్రేస్ కొట్టుకుంటూ మరి సువాసన వెజ్జలుతూ మరి ఎంతో సంతోషంగా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. మరి అక్కడేమో మరి ఏమీ లేవు, అలసిపోయినటువంటి దేహాలు, కంపు కొడుతున్నటువంటి దేహాలు, కనీసం నీరు పోసడానికి కూడా వాటర్ లేవు. మరి తలకు ఆయిల్ రాసడానికి కూడా అవకాశం లేదు. మరి ఎటువంటి సువాసన లేవు, చెమట వాసన కొడతా ఉంది పనిచేసి. ఇక్కడేమో మరి సువాసనలు, అనేక రకాల స్ప్రేస్, బాడీ స్ప్రేస్, అవి కాకుండా అత్తరు పూసుకుంటున్నాడు. అదే కాకుండా సువాసన వెజ్జలుకుంటున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప సోపులతోటి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఏది లేదు, అక్కడేమో అన్నీ ఉన్నాయి. కమ్మని చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట. మరి ఇంట్లో చక్కటి నూనెతో మరి అద్భుతమైనటువంటి ఎన్నో పిండి వంటలు ఉన్నాయి. చెకిలాలు, చక్రాలు లోపల కర్ర కొరుక్కొని తింటాడు. మరి వాడు తిందామంటే వాడికి పలు లేవు, కానీ ఎన్నో తినుబండరాలు ఉన్నాయి. తినడానికి మాత్రం ఓపిక లేదు. వీడి దగ్గర ఏంటి, తినడానికి మంచి దవడలు గట్టిగా ఉన్నాయి, పళ్ళు గిళ్ళు అన్నీ కూడా దిట్టంగా మంచి గట్టిగా ఉన్నాయి, కానీ తిందామంటే చెకిలాలు లేవు. అంటే ఈ యొక్క గేయాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ యొక్క వచనాన్ని బట్టి సంపదలు, డబ్బులు, ఐశ్వర్యము, సంపద అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. వాడి దగ్గర వాడికేమో తిని అరగటానికి పరిగెడతా ఉన్నాడు రోడ్డు మీద. ఇక్కడేమో మరి ఎలా తినాలో తెలియక రోడ్డు మీద పరిగెడతా ఉన్నాడు. వాడిదేమో అరగటానికి, వాడి కడుపు నిండి అరగటానికి, ఈడి కడుపు ఏమో నిండక నింపుకోవటానికి పరిగెడతా ఉన్నాడు. ఇది డిఫరెన్స్. అలిసిన దేహాలు, హంసతూలికలు, చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట. మరి కాళోజీ నారాయణరావు గారు యొక్క నా గొడవ అన్నటువంటి యొక్క వచన కవితలో అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. మరి ధనవంతులు సుఖభోగాలు అనుభవిస్తున్నారు, పేదవాడు మాత్రం తినడానికి తిండి లేక సస్తున్నాడు. వీడేమో హంసతూలికల మీద తొరియాడుతూ ఉన్నాడు, వాడేమో నేల మీద, కటిక నేల మీద, రాళ్ళు రప్పల మధ్య, తేళ్ళు ఈగల మధ్య, దోమల మధ్య, ముళ్ళ మధ్య నలిగిపోతూ ఉన్నాడు.
కాబట్టి మరి ఈ యొక్క కవితలో అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చెకిలాలు ఒకచోట, గడ్డి దౌడలు ఇంకొక చోట. దీన్ని ఎవరు రాశారన్నా? కాళోజీ నారాయణరావు. మీకు ఉపవాచకంలో మనం ఆల్రెడీ 3వ పాఠం చెప్పుకున్నాం కాళోజీ నారాయణరావు గారి గురించి. సో అదే మరి రాసినటువంటి కాళోజీ నారాయణరావు గారు. ఓకేనా? మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు చెప్పండి. ఈ కవితా పంక్తులు ఏ విషయం గురించి తెలియజేస్తున్నాయి చెప్పండి అన్న. ధనవంతుల గురించి, పేదవాళ్ళ గురించి, డబ్బున్న వాళ్ళ గురించి, డబ్బు లేనటువంటి పేదవాళ్ళ గురించి మనకి యొక్క కవితలో తెలియజేస్తూ ఉన్నాయి. అలిసిన దేహాలకు ఏం కావాలి చెప్పండి. అలిసినటువంటి దేహాలకు ఏం కావాలి? రిలాక్స్ కావాలి. మరి కడుపు నిండా తినడానికి బోవ కావాలి. మరి హాయిగా నిద్రపోవటానికి కనీసం ఒక మామూలుగా ఉన్నటువంటి మంచం అన్నా కావాలి. కానీ అక్కడ వాడు ఏం చేస్తున్నాడు? కటిక నేల మీద రాళ్ళు, ముళ్ళు, ఈగలు, దోమల మధ్య కుక్కి మంచంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈడేం చేస్తున్నాడు? మరి హాయిగా తింటున్నాడు. మరి టయానికి అన్నీ ఉన్నాయి. హంస తూలికల మీద తేలియాడుతూ ఉన్నాడు. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట అంటే మీకేమర్థమైంది? అన్నపు రాసులన్నీ కూడా ఒకచోట, ఆకలి మంటలన్నీ కూడా ఇంకొక చోట అంటే మనకేమర్థమైంది? డబ్బు ఉన్నటువంటి వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బు లేనటువంటి పేదవాళ్ళేమో ఆకలితో మలమలమాడి మరణిస్తూ ఉన్నారు. అక్కడేమో ధనం ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడేమో తినడానికి ఒక మెతుకు కూడా లేదు. అక్కడేమో వాడు తినింది అరగడానికి పరిగెడుతున్నాడు, ఇక్కడేమో కడుపు ఎలా నింపుకోవాలో తెలియక ఈడు పరిగెడతా ఉన్నాడు. ఇద్దరు రన్నింగ్ ఒకటే, వాడిదేమో అరగటానికి, ఈడిదేమో నింపుకోవటానికి. కాబట్టి కమ్మని చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట అనడంలో కవి యొక్క ఉద్దేశం ఏంటి? మరి ఒకడికేమో తిందాం, వాడికి అన్నీ ఉన్నాయి, పుష్కలంగా డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. తిందామంటే ఎక్కువ తిందామంటే షుగరు, ఎక్కువగా మాట్లాడదామంటే బీపీ, ఎక్కువగా ఏమైనా చేద్దామంటే ఏది చేయలేడు. మరి వీడి దగ్గర ఏమి లేవు, అన్నీ బలంగా ఉన్నాడు, అన్ని శక్తియుక్తులు అన్నీ కూడా బాగున్నాయి. కానీ తినడానికి మాత్రము అన్ని దౌడలు మంచి మొక్క కొరిగితే పటపట కొరుకుతాడు మొత్తం బోను కూడా. వీడు నోట్లో పెట్టుకుంటే పళ్ళు ఊడిపోతే భయం. కానీ వాడికేమో తినడానికి ఏమీ లేదు. కమ్మని చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట. కాబట్టి పేదవాళ్ళు, ధనికుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మరి యొక్క వచన పంక్తుల్లో కాళోజీ నారాయణరావు గారు మనకి ఎంతో చక్కటి మంచి మాటల్ని ఇక్కడ మనకి మరి చక్కగా బోధించటము జరిగింది. నెక్స్ట్ ఉండనా? పాఠం యొక్క ఉద్దేశం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో రోజు ఎన్నో సంఘటనలు విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విచిత్రమైనటువంటి సంఘటనలు. మరి వాటిలో నిజాలేంటి, వాస్తవాలేంటి, అబద్ధాలేంటి అని తెలియక మనమంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంటాం. కాబట్టి మరి ఈ విధంగా ఈ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరిగే సంఘటనలపైన విద్యార్థికి ఒక మంచి అవగాహన అనేది ఉండాలి. ఏది మంచిదో ఏది చెడుదో గ్రహించుకొని మరి చెడు వదిలిపెట్టి మంచిని గ్రహించుకొని మంచి నడవడికతో ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి. వాస్తవాలు చూడాలి, నిజాన్ని గ్రహించాలి. అవాస్తవాల జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. కాబట్టి మరి ఏది రియాలిటీ, ఏది వాస్తవం అనేది మనం గ్రహించుకొని సమానమైనటువంటి మంచి నడవడికతో మంచి భావజాలంతో తెలుసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద విద్యార్థికి ఒక మంచి అవగాహన అనేది కలిగి ఉండాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. వాడు పోతూ ఉంటే రోడ్డు మీద రండి బాబు రండి, జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాం, రండి బాబు రండి అంటాడు. ఇదిగో ఈ చక్రం తిరుగుతూ ఉంది, ఈ చక్రంలో నీకు అదృష్టం పరీక్షించుకో అంటాడు. ఇదిగో జ్యోతిష్ శాస్త్రము, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కూడా అంటాడు సోదంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని అన్నింటిని కూడా మోసం చేయటం కోసమే.
కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కాబట్టి అనేకమైనటువంటి విద్యలతో మనల్ని మభ్యపెట్టి వాస్తవాన్ని అవాస్తవంగా చెప్పటానికి ఉన్నటువంటి తప్ప ఇది వాస్తవాలకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పి మరి యొక్క పాఠంలో మనకి కవి వాస్తవ విషయాల గురించి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇక నెక్స్ట్ ఈ యొక్క పాఠము వచన కవిత. చెప్పండి అనే దీనికి సంబంధించింది. ఇది వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించింది. వచన కవిత అంటే ఏంటి అంటే, వచన కవిత అని అంటే చూడమ్మా, ఈ పాఠము వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించింది. ఛందో నియమము లేని స్వేచ్ఛా కవిత్వము వచన కవిత్వ. సో దీంట్లో ఛందో నియమం కానీ ఛందస్సు మీకు తెలుసు కదా, గణాలు, పద్య లక్షణాలని, భరణ బబర్రవ పద్య లక్షణాలు, చంపకమాల, మత్తేవము, శార్దూలము, కందము, తేటగిది, సీసము, ఇలా అనేక పద్యాలు మనకు ఉన్నాయి. అయితే దీంట్లో అటువంటి పద్య నియమాలు కానీ ఛందోబద్ధమైనటువంటి నియమాలు కానీ మనం పాటించాల్సినటువంటి పని లేదు. కాబట్టి జస్ట్ క్లుప్తంగా స్వేచ్ఛ కవిత్వము వచన కవిత చెప్పేది. వచనమైనా సరే అందులో కవిత్వంతో పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతోటి సాగుతుంది. ఇక వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పము ఆధారంగా ప్రతిభావంతమైనదిగా గుర్తింపబడతాయి. ఈ పాఠము సలాంధ్ర లక్ష్మీనారాయణరావు రాసినటువంటి చావు గీతము అన్నటువంటి కవితా సంకలనంలో నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకోబడింది. కాబట్టి మరి వచన కవిత్వము అన్నటువంటి మరి యొక్క వచన కవిత్వంలో ఛందోబద్ధమైనటువంటి నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కాబట్టి దీంట్లో మరి ఆ యొక్క ఛందోబద్ధమైనటువంటి ఛందస్సుకు సంబంధించినటువంటి వాటిని మనము పాటించక్కర్లేదు. ఓకేనన్నా. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఏముంటాయి అంటే, సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే వస్తువు అనేది ప్రధానమైనటువంటిది. అదేవిధంగా వస్తువుతో పాటు అభివ్యక్తి అంటే చెప్పటం, అభివ్యక్తి మరియు శిల్పము. ఈ యొక్క శిల్పం అనేటువంటిది దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి మరి నియమ నిబంధనలుగా మనము చెప్పవచ్చు. కాబట్టి మరి యొక్క వచన కవిత్వంలో ఇవి మనకి ప్రధానంగా ఉండవలసినటువంటి మరి నియమ నిబంధనలుగా మనం చెప్పవచ్చు. మరి వచన కవిత్వం అని అంటేనే ఈ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా పాటించబడాలి. కాబట్టి ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది నిజమైనటువంటిది, ఏది అబద్ధమైనటువంటిది. కాబట్టి మరి వచన కవితలో ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వమే వచన కవిత. ఛందో నియమం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా కవిత్వాన్నే మరి యొక్క వచన కవిత అని అంటారు. మరి ఇందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా ఉంటుంది. మరి కవిత్వం అనేది దీంట్లో ఉండాలి. కాబట్టి ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పము ఆధారంగా ప్రతిభావంతమైనటువంటిదిగా గుర్తించబడతాయి. సో వస్తువు అంటే దీంట్లో చెప్పబడుతున్నటువంటిది ప్రధానమైనటువంటి కథ ఏంటి అనేది, అభివ్యక్తి దాన్ని ఎలా బయటికి వ్యక్తీకరించాలి. శిల్పం అని అంటే ఆ చెప్పే తీరు. శిల్పం అంటే ఆ వచన కవిత్వాన్ని చెప్పే పద్ధతి, ఏ పద్ధతిలో చెబుతున్నాడు, సులభ పద్ధత, కఠినమైన పద్ధత, లేదంటే ఒక రచయిత యొక్క స్టైల్, రాసే విధానము ఈ పద్ధతి అనేది ఎలా ఉంది. సో ఇలాంటి విషయాలను మరి ప్రధానంగా తీసుకొని సాగే కవిత్వాన్ని వచన కవిత్వము అని అంటారనమాట. అర్థమైంది నాన్న? కాబట్టి వచన కవిత్వం అని అంటే మరి ఇవన్నీ లక్షణాలు కూడా కలిగి ఉండాలి. ఓకే. సో ఈ పాఠం, ప్రస్తుత పాఠము, ఈ యొక్క పాఠము మరి సలాంధ్ర లక్ష్మీనారాయణరావు గారు రాసినటువంటి మరి చావు గీతము. మనం ముందుగానే చెప్పుకున్నాం, కవి హేతువాద కవి అని. మరి చావు అనే మాట వింటేనే మనం భయపడతాం. మరి ఏ కవి కూడా చావుని ప్రధానంగా తీసుకుని ఎవడు రాయడు. మరి హేతువాది కవి కాబట్టే, హేతువు అంటే మరి ప్రశ్నించటం, వాస్తవం చెప్పటం, మరి ఆ వాదానికి సంబంధించిన కవి కాబట్టి మరి వీరు చావు గీతము అన్నటువంటి ఈ యొక్క కవిత్వంలో నుంచి ఈ యొక్క పాఠాన్ని మరి తీసుకోవటం జరిగింది. ఇక మనం కవి గురించి చూసినట్లయితే చూడన్న, కోరస్ అనే ఈ పాఠ్యభాగ రచయిత సలాంధ్ర లక్ష్మీనారాయణ.
సలంద్ర లక్ష్మీనారాయణ. వీరు 12/1/1956 సంవత్సరంలో మరి నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. చిన్నతనం నుంచే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. హేతువాద దృష్టి అంటే ఏంటి? దేవుడు, దయ్యము, అవి ఇవి అలాంటి వాటిని నమ్మనటువంటి వాడు అని అర్థం. ఓకే, సో వేడిగాలి కవిత అనే సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని మరి వీరు అందించినటువంటి కవి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు. అదేవిధంగా 1979లో ఇతడు రచించినటువంటి 1979 మరి ఆ టైంలో రాసినటువంటి యొక్క మరి చావు గీతము అనేది కవితా సంపుటి ఎంతో ప్రభంజనం సృష్టించింది. మరి ఆనాడు మరి సమాజాన్ని అలా షేక్ చేసిందనమాట. మరి యొక్క దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించినటువంటి దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైనటువంటిది. మరి వీరు 17/9/1986 సంవత్సరంలో వీరు మరి ఈ యొక్క మరణించడం అనేది జరిగింది. సో ఇది మన యొక్క సలంద్ర లక్ష్మీనారాయణరావు గారికి సంబంధించినటువంటి అంశాలు. హేతువాద కవి, వాస్తవాన్ని ప్రధానంగా తీసుకొని రాసే కవి, సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను పాఠకులకి తెలియచెప్పాలి అనే విషయాన్ని గ్రహించుకున్నటువంటి గొప్ప కవి, బడుగు బలహీన వర్గాల పక్షాన మరి సమాజంలో వెలివేయబడి అస్పృశ్య జాడ్యంతో నలిగిపోతున్న తన జాతిని మేలుకొలుపుతూ దళిత మేనిఫెస్టో అనే కవిత్వం రాసి మరి దళిత జాతికి ఎంతో మరి సేవ చేసినటువంటి గొప్ప కవి సలంద్ర లక్ష్మీనారాయణరావు గారు. మరి వారు రాసినటువంటి ఈ యొక్క చావు గీతం అన్నటువంటి మరి యొక్క వచన కవిత్వంలో నుంచి మరి యొక్క పాఠాన్ని తీసుకోవటం జరిగింది. కాబట్టి గొప్ప కవిగా, హేతువాద కవిగా, ఒక మంచి మనసున్నటువంటి కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి లక్ష్మీనారాయణ రాసినటువంటి మరి యొక్క చావు గీతంలో ఉన్నటువంటి కవిత ఏంటి, మరి వారు చెప్పినటువంటి అంశాలకి మనం ఎందుకు కోరస్ పలకాలి, మరి ఏంటి కోరస్, ఇలాంటి లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క పాఠంలోనికి మనము ప్రవేశించాలి. మనం నెక్స్ట్ క్లాస్లో ప్రవేశిద్దాం. మరి ఈరోజు ఈ క్లాసులో ఇక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. సో క్లుప్తంగా కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే ఒక 5-6 పాయింట్స్ మనం చూడన్న. కోరస్ అనే ఈ పాఠ్యభాగ రచయిత సలంద్ర లక్ష్మీనారాయణ. వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి రచనల్లో ముఖ్యమైనవి వేడిగాలి, చావు గీతం, దళిత మేనిఫెస్టో మొదలైనటువంటి కావ్యాలు రాశారు. వీరు ప్రముఖ హేతువాద కవిగా ప్రసిద్ధి పొందారు. మరి వీరి యొక్క కవిత్వము సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది అని చెప్పి మనము చెప్పవచ్చు. సో విద్యార్థులారా, ఈరోజు ఈ క్లాసులో మనం ఇక్కడ వరకు చెప్పుకోవడం జరిగింది. మరి పాఠంలో ఉన్నటువంటి అంశాల గురించి మనము నెక్స్ట్ క్లాసులో చూస్తాము. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి పరీక్షల్లో మరి ఏ విధంగా అడగవచ్చు అని అంటే క్వశ్చన్ నెంబర్ 1, హేతువాదము అంటే ఏంటి అడుగుతాడు. మరి కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి వచన కవిత గురించి రాయండి. లేదంటే మరి సలంద్ర లక్ష్మీనారాయణ రచనా శైలి ఎటువంటిది, రైట్? సో వచన కవిత అంటే ఏంటి, మరి ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి మీరు వాటన్నిటి కూడా నేను చెప్పాను కదా నాన్న, మరి చక్కగా విన్నారు కదా. మరి వీటి గురించి మీరు నోట్స్ రాసుకోండి, చక్కగా చదవండి. మరి మీ యొక్క హోంవర్క్ బుక్లో ఈరోజు చెప్పినటువంటి కవి పరిచయాన్ని, నేపథ్యాన్ని, వచన ప్రక్రియని, మరి కాళోజీ చెప్పినటువంటి విషయాలను చక్కగా రాసుకొని చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సో టేక్ కేర్, థ్యాంక్ యూ. ఈరోజు చెప్పినటువంటి పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.